బీజేపీ పార్టీ ఓడిపోవడానికి అసలు ఏంటి కారణం? బీజేపీలో ఉన్న నాయకులే. ఈ సభలలో భారత్ మాతాకి జై అంటారు కదా, మరి ఆ మాతనే గౌరవిస్తలేరు కదా మీ వాళ్ళు. అది నేర్చుకోవాలి వాళ్ళు. ఏదో ఒక రోజు పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసే పరిస్థితే వస్తే అప్పుడు ఏం చేస్తారు? ఇప్పటికైనా హైకమాండ్ ఈ నాయకులను మారిస్తే పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉందా తెలంగాణలో? తప్పకుండా తప్పకుండా మార్పు రావాలి. ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి ఏంటి సంబంధం అంటే ఏం చెప్తారు? ఆర్ఎస్ఎస్ భావజాలపైనే బీజేపీ నడుస్తుంది. నమస్తే సదా వత్సలే మాతృభూమే నమస్తే సదా. ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా నాకు సోషల్ యాక్టివిటీస్ అంటేనే చాలా ఇష్టం, సోషల్ వర్క్ చేయడం అనేది. ఎందుకు మేము తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులంతా కూడా ఏ సభలు సమావేశాల మీద మాట్లాడినా ప్రధానంగా ముస్లింలను టార్గెట్ చేస్తూ ఎందుకు మాట్లాడుతుంటారు అంటే? ముస్లింలను టార్గెట్ చేసి ఎప్పుడు మాట్లాడారండి? గవర్నమెంట్ టార్గెట్ చేసి మాట్లాడతారు కానీ మాట్లాడలేదా? ముస్లింలను టార్గెట్ ప్రత్యేకంగా మంత్రి అమిత్ గారు మన గతంలో చేవేళ్లలో జరిగిన సభల్లో మాట్లాడుతూ బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ కూడా మేము తీసేస్తామని చెప్పి. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. ఇది ఉద్దేశపూర్వకంగా అన్నట్టే కదా. ఎట్లా అంటే ట్రిపుల్ తలాక్ ఏంటండి? మరి ట్రిపుల్ తలాక్ ఎంత పెద్ద విషయం అది. ఈ రోజు ట్రిపుల్ తలాక్ వల్ల హ్యాపీ లైఫ్ బ్రతుకుతున్నారంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి వల్ల, మేము ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ వల్ల. హిందుత్వానికి బీజేపీకి ఏం సంబంధం మేడం? మన కంట్రీని సేవ్ చేసేది బీజేపీ. ఆర్ఎస్ఎస్ వాళ్ళ త్యాగాలు, వాళ్ళ ఐడియాలజీ కానీ. బీజేపీ నిర్వహించిన ప్రతి సభలలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని మీ నాయకులు మాట్లాడారు, కానీ తీరా ఇక్కడ చూస్తే కనీసం 10ల సంఖ్యలో కూడా సీట్లు రాలేదు కదా. మరి నేను ప్రజలను ఎప్పుడు తప్పుపట్టాను. నాయకులు, కొంతమంది నాయకులు. గీతా గారు ఒక పార్లమెంట్ ని ఎన్నుకొని ఆ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని పూర్తిగా సీరియస్ గా సంసిద్ధమైన మాట వాస్తవం కదా? వాస్తవం. ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి? 3 పార్లమెంట్ సెగ్మెంట్లు అడిగాను, నాకు ఇవ్వలేదు. సరే, నమ్మకం ఉందా? లేదు. మీకు టికెట్ రాకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉంటాయి కదా, అవి ఏంటంటున్నా? చాలా బాధతో చెప్తున్నాను. మా నాయకులు నేర్చుకోవాల్సిన విషయం. మీరు కూడా కుట్రలు కుతంత్రాలకు గురవుతున్నారా అంటే ఇది నమ్మసక్యమేనా? నమ్మాలి తప్పకుండా. మామూలు మహిళ ఎదుర్కొంటున్న అన్ని కష్టాలను నేను కూడా ఈ రోజుకి ఎదుర్కొంటున్నాను. కేవలం మీరు మోడీ గారి సిద్ధాంతాలను నమ్మే పార్టీలో ఉన్నారు తప్ప వేరే ఏం కాదండి. వేరే ఏం కాదండి. ఈ కాలానికి ఉన్న వ్యక్తి మోదీ గారు, నరేంద్ర మోదీ గారు. ఆయన కారణ జన్మ. మాట్లాడారా మోడీ గారితో? కలిసారా? చాలాసార్లు కలిసానండి, చాలా సందర్భాలు కలిసాను. మిమ్మల్ని కలవగానే వారి రెస్పాన్స్ ఎట్లుంటది? చాలా బాగా మాట్లాడతారు. ఎప్పుడు కూడా నరేంద్ర మోదీ గారితో ఎవరు కలిసినా కానీ ఆరోలు వెళ్ళిపోతాం. అటువంటి పరిస్థితులు చూసినప్పుడల్లా మీకు కొంచెం బాధ కలిగించే అంశాలు ఏముండవు? నేను బాధపడను, పోరాటం చేస్తాను. టాప్ టు బాటమ్ వరకు ప్రతి మహిళ ఒక ఆదిశక్తి. మాకు ఉమెన్స్ డే అంటే ఒక్కడే కాదు, మాకు ఎవ్రీడే ఉమెన్స్ డే. ఎవ్రీడే ఉమెన్స్ డే. మనము ప్రకృతిని పూజిస్తాం, ప్రకృతి స్వరూపమే స్త్రీ కదా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ.